ఈ రోజు మీకోసం నేను మరో కొత్త అప్లికేషన్ తీసుకొచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్నెట్ ఐడియా ప్రో ఈ అప్లికేషన్ వచ్చింది. దీని లోగో మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఇందులో కూడా చాలా ఈజీ టాస్క్ ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే మీరు పేటీఎం క్యాష్ తీసుకోవచ్చు. మీరు కూడా జెన్యూన్గా డబ్బులు ఇచ్చే ఎటువంటి మనీ ఎర్నింగ్ యాప్స్ మీ ఫోన్లో ఇన్స్టెంట్గా పొందాలి అనుకుంటే తెలుగు టెక్ దోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఏ అప్లికేషన్ గురించి అయితే మీకు నేను చెప్తుంటానో దాని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ వీడియో టైటిల్ ఉంది కదా, దాని మీద సింపుల్గా క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. బ్లూ కలర్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద రెఫర్ కోడ్ ఉంటుంది, ఇంకా చాలా వివరాలు ఉంటాయి. ఇంకా వీడియో ఫోటో మీద కూడా చూసుకోవచ్చు. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత రెఫర్ కోడ్ ఇక్కడ ఇచ్చేసేయాలి, డిస్క్రిప్షన్ ఉంటుంది. తర్వాత మీ జీమెయిల్ ఇక్కడ ఇచ్చేసేయండి, తర్వాత మీ పేరు ఇచ్చేసేయండి, తర్వాత పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, తర్వాత ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటే అదే పాస్వర్డ్ కింద ఇచ్చేసేయండి. రిజిస్టర్ అని దాని మీద మీరు క్లిక్ చేసుకోండి, మీకు రిజిస్టర్ అయిపోతుంది. మళ్ళీ ఇలా చూపిస్తుంది, అదే మొబైల్ నెంబర్ అదే పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద మీరు క్లిక్ చేసుకోండి, మీకు ఓపెన్ అయిపోతుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అని కింద కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 6 ఇన్స్టాల్ ఉన్నాయన్నమాట. 60 ఇంప్రెషన్స్ వ్యూస్ ఉన్నాయి. క్లిక్స్ కింద చూసుకోవచ్చు 2 క్లిక్స్ లేవు, 2 వీడియోస్ ఉన్నాయన్నమాట. కింద ఇక్కడ స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, ఇక్కడ టైమర్ అనేది స్టార్ట్ అయింది. ఆ టైమర్ అయిపోతే మీకు ఒక ఇంప్రెషన్ అనేది కంప్లీట్. ఇలాగే మీరు ఒక 10 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేయాలి. 10 ఇంప్రెషన్స్ లేదా 9, 10 చేస్తే తర్వాత క్లిక్ కానీ ఇన్స్టాల్ కానీ వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి, ఒక ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోయింది. ఒక 10 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 10 ఇంప్రెషన్స్ నేను కంప్లీట్ చేసేసాను. అయితే ఇక్కడ ఏంటంటే 5 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసినప్పుడు మామూలుగా ఇంప్రెషన్ కంప్లీట్ చేస్తున్నాను నేను, అక్కడ ఫుల్ స్క్రీన్ యాడ్ వచ్చింది, వీడియో టాస్క్ అనేది వచ్చిందనమాట. ఫుల్ స్క్రీన్ యాడ్ మీద చిన్న వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ వీడియో మనం ఒక 30 సెకండ్స్ వీడియో చూసుకుంటే మనకు ఆ వీడియో టాస్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు అయిపోయింది, నేను చూపించలేకపోయాను. తర్వాత ఇంకొక 5 ఇంప్రెషన్ మొత్తం 10 ఇంప్రెషన్ చేశాను. తర్వాత స్టార్ట్ అనే బటన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద ఏదైనా యాడ్ మీద క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, క్లిక్ అయితే క్లిక్ చేయమని ఇక్కడ చూపిస్తుంది అనమాట. కింద పైన కనిపించే బ్యానర్ యాడ్స్లలో ఏదో ఒక యాడ్ మీద మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసేసుకొని ఒక 15 to 20 సెకండ్స్ వెయిట్ చేసి బ్యాక్ తీసుకుంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ క్లిక్ చేయమని వస్తే మాత్రం 40 సెకండ్స్ వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా, నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, ప్లేస్టోర్లో ఒక 5 KB యాప్ చూసి చిన్నది నేను ఇన్స్టాల్ చేసేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. మనకి దగ్గరగా దొరికేది ఇదే కాబట్టి అందరం దీని మీదే పడిపోదాం. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసేసాను. ఒక 15 సెకండ్స్ వెయిట్ కూడా చేశాను. 15 to 20 సెకండ్స్ వెయిట్ చేయండి. నేను ఇప్పుడు బ్యాక్ తీసుకుంటున్నాను. బ్యాక్ తీసుకొని చూద్దాం టాస్క్ అనేది ఎంతవరకు కంప్లీట్ అవుతుంది ఏంది అనేది. ఓకే, స్టెప్ బై స్టెప్ బ్యాక్ తీసేసుకోవాలి. ఓకే, యాప్ ఇన్స్టాల్ డన్ అని వచ్చింది, సక్సెస్ఫుల్ వచ్చేసింది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత నేను ఫుల్ బ్యాక్ తీసుకుంటాను. బ్యాక్ తీసుకొని ఇక్కడ మనం ఒక టాస్క్ కంప్లీట్ చేసినందుకు ఎంత వచ్చింది అనేది మనం చూసుకోవాలి కాబట్టి మళ్ళీ ఫుల్ బ్యాక్ అయిపోయింది. ఇక్కడ పైన 3 లైన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రాఫిట్ అని కనిపిస్తూ ఉంటుంది, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు ₹1.55 అనేది ఒక టాస్క్ మనం కంప్లీట్ చేసినందుకు వచ్చింది. ఇక్కడ పైన 3 లైన్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి మనం పేటీఎంకి పంపించుకోవాలంటే. ఇక్కడ మినిమం ₹10, మీకు ₹10 అవగానే ఇక్కడ ₹10 అమౌంట్ ఇచ్చేసి రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.